వైద్య ఆరోగ్య రంగం ఎన్నో కీలక మలుపులు తీసుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోగ నిర్ధారణ నుంచి జన్యు సవరణ చికిత్సల వరకు డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ల నుంచి స్మార్ట్ హాస్పిటల్స్ వరకు ఎన్నో అద్భుత ఆవిష్కరణలు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలను అందరి ఎత్తుకు తీసుకెళ్తున్నాయి. గూగుల్, ఫిలిప్స్ వంటి టెక్ దిగ్గజాలు, మెడ్ట్రానిక్ వంటి వైద్య సాంకేతిక సంస్థలు, ప్రముఖ ఆసుపత్రులు, పరిశోధన సంస్థల కృషితో వైద్య రంగంలో సాంకేతిక విప్లవం సాకారమవుతోంది. ఇక ఏఐ ఆధారిత రోగ నిర్ధారణతో కొత్త శకం ప్రారంభమైంది. ఈ క్రమంలో వైద్య చరిత్రలో ఓ అద్భుతం జరిగింది. ఓ శస్త్రచికిత్స అద్భుతం సృష్టించింది. తెగిపోయిన చెవిని ముందు కాలికి అమర్చిన వైద్యులు తిరిగి తలకు అతికించి మిరాకిల్ చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అరుదైన శస్త్రచికిత్సగా రికార్డు క్రియేట్ చేసింది. తెగిన చెవిని కాలికి అతికించడం వెనుకున్న లాజిక్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమాని ప్రస్తుతం వైద్య రంగంలో సాధ్యం కానిది ఏమీ లేదనే చెప్పాలి. మనిషిని చావు అంచుల వరకు తీసుకుని ఆరోగ్య సమస్యకు కూడా వైద్య రంగంలో పరిష్కారం దొరికేస్తోంది. వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటూ మనుషులకే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాంటి ఓ అద్భుతమే ఈ ఏడాది చివరిలో చోటు చేసుకుంది. చైనాలో డాక్టర్స్ ఒక ప్రత్యేకమైన అరుదైన ఆపరేషన్ చేశారు. ఈ సర్జరీలో ఒక మహిళ తెగిపోయిన చెవిని తాత్కాలికంగా ఆమె కాలికి అమర్చి తర్వాత దాన్ని ఆమె తలకు తిరిగి చేర్చారు. ఇక ఈ ఘటన వివరాలు చూస్తే 2025 ఏప్రిల్ నెలలో సన్ అనే మహిళ పనిచేసే చోట జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. భారీ యంత్రాలు ఆమె మీద పడడంతో తల నుంచి చెవి తెగిపోయింది. ఆమె తల, మెడ, ముఖంపై ఉన్న చర్మం మొత్తం నలిగిపోయింది. చెవి పూర్తిగా తెగిపోయి కింద పడిపోయింది. తీవ్ర గాయాల పాలైన మహిళను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు. తలపై చర్మంతో చెవిని తిరిగి అతికించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆమె పుర్రె కణజాలం, రక్తనాళాలకు తీవ్ర నష్టం వాటిల్లింది కాబట్టి. దీంతో చెవిని మాత్రం తిరిగి తలకు అతికించలేకపోయారు. అయితే తల చర్మం నయం అయ్యేందుకు సమయం పడుతుంది. కాబట్టి డాక్టర్లు ఆమె చెవిని కాపాడేందుకు ఒక ప్రత్యేక పద్ధతి ఉపయోగించారు. ఆమె చెవిని కాలుకి అతికించారు. ఇలా కాలికి తాత్కాలికంగా చెవిని అతికించడం వెనుక పెద్ద లాజిక్కే ఉంది. కాలు దమనులు, సిరలు చెవికి అనుకూలంగా ఉంటాయి. చర్మం మందం తలమందాన్ని పోలి ఉంటుంది. అయితే చెవిని తీసుకొచ్చి కాలికి అతికించడం కూడా చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే చెవి సిరలు చాలా సన్నగా కేవలం 0.2 నుంచి 0.3 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటాయి. ఈ ప్రక్రియ చాలా క్లిష్టం. ఆపరేషన్ దాదాపుగా 10 గంటలు పట్టింది. కానీ 5 రోజుల తర్వాత ఒక పెద్ద సమస్య వచ్చింది. రక్త ప్రసరణ సరిగా జరగలేదు. దీంతో చెవి మొత్తం నీలిరంగులోకి మారిపోయింది. దీన్ని కాపాడేందుకు వైద్యులు 5 రోజుల్లో దాదాపుగా 500 మాన్యువల్ రక్తస్రావాలు నిర్వహించారు. మరోవైపు ఆమె పుర్రెను ఉదర చర్మ అంటుగట్టుతో సరిచేశారు. 5 నెలల తర్వాత వాపు తగ్గి అన్ని గాయాలు నయమయ్యాక 6 గంటల పాటు సాగిన ఆపరేషన్లో వైద్యులు చెవిని తిరిగి తలకు అతికించారు. ఇక ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి బాగానే ఉన్నా వైద్యులు మాత్రం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో పూర్తిగా గాయపడ్డ ఆమె ముఖం చాలా వరకు నయమైంది. అయితే ఆమె కనుబొమ్మలు సరిచేసేందుకు, ఆమె కాలు మీదున్న మచ్చలు తొలగించేందుకు మరికొన్ని స్మాల్ సర్జరీస్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. మొత్తానికి ప్రమాదంలో చాలా వరకు డ్యామేజ్ అయిన ఆమె తలభాగం తిరిగి సాధారణంగా చేసేందుకు చైనా డాక్టర్స్ టీం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ వైద్య చరిత్రలో అద్భుతాలు సృష్టిస్తోంది.